ఎరా ఎగ్జామ్స్ అంతా బాగా ప్రిపేర్ అవుతున్నావా? అయినా ఫెయిల్ అయ్యేదానికంతా ప్రిపేర్ అయ్యి ఏం లాభంలే డాడీ అంటావా? ఏంటో టెన్షన్ వచ్చేస్తుంది మా వాడి గురించి ఆలోచిస్తుంటేనే. అసలు మీ వాడికి జాబ్ వచ్చిందే, మా వాడు పెద్ద సొంటలేంటి, దేనికి పనికిరాడు. ఇంకా బాగా తిన్నానా, థియేటర్ దగ్గరికి వెళ్ళి అరవాలి కదా, జై బాబు జై బాబు అని. ఈ ఫ్యాన్ సరిగ్గా పని చేయట్లేదు, వెళ్ళి రిపేర్ చేయించుకొని రాపోరా. ఆ ఫ్యాన్ పనికిరాదు నాన్న, పడేసి కొత్తది తెచ్చుకుందాం. నువ్వు కూడా దేనికి పనికిరావు కదరా, పెట్టి పోషిస్తున్నావు కదా. నాన్న పక్కింటి సరోజ ఆంటీ పిలుస్తోంది. పప్పు కూరలు పప్పు వేసుకుంటారా అండి మీరు? మేము కూడా పప్పు వేసుకుంటాం. అవును, మీ లంగాలు జాకెట్లు ఎక్కడ కుట్టించారు? ఏం లేదు, మా ఆవిడికి కూడా కుట్టిద్దామని. ఎరా రిజల్ట్ వచ్చినాయంట, పాస్ అయ్యావా? అన్ని ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చినాయి నాన్న. ఫస్ట్ క్లాస్ మార్కులు ఎట్టు వచ్చినాయిరా? స్లిప్పులు పెట్టి రాసినా కూడా పాస్ కూడా కావు కదరా నువ్వు. మా క్లాస్మేట్ సురేష్ వాళ్ళ అబ్బాయిని చూడరా, వాడికి అప్పుడే జాబ్ వచ్చేసింది, వాడికి అప్పుడే పెళ్లి అయిపోయింది, వాడికి అప్పుడే పిల్లలు కూడా పుట్టేసినారు. ఈ మధ్యనే డైవర్స్ కూడా అయింది నాన్న. పోనీ పక్కింటి సరోజ ఆంటీ వాళ్ళ కూతురునైనా చూసి నేర్చుకోరా. కాలేజ్ ప్లేస్మెంట్ లో జాబ్ కొట్టింది, బెంగళూరులో హై ప్యాకేజింగ్ జాబ్ తెచ్చుకుంది, ప్రమోషన్ లో పూణేకి వెళ్ళింది, మళ్ళీ ప్రమోషన్ వచ్చి ఢిల్లీకి వెళ్ళింది, మొన్ననే ఎయిడ్స్ వచ్చి హాస్పిటల్ కూడా వెళ్ళింది. ఏంట్రా సెటైర్ లేస్తున్నావా నాకే? ఎరా మందు సిగరెట్ అలవాట్లు ఏమైనా ఉన్నాయా? జీవితంలో దేనికి పనికిరానోడికి మందు సిగరెట్ అలవాటు ఉంటే ఏమీ, లేకపోతే ఏమి.